అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ పంతులు రఘుపతి, ప్రొఫెసర్ ఆయుర్వేద మెడిసిన్. మనము శుద్ధి కర్మల గురించి ఇంతకు ముందు అనుకున్నాం. అంటే శోధనం చేయడం, శరీరంలో ప్రతి కణాన్ని కడిగేసి చాలా కాలం నుండి బాధపెడుతున్న ముక్కులోంచి కారుతున్న నీళ్లు కారడము, అలర్జీలు, సైనుసైటిసు, ఇలాంటి కఫరోగాలు, దగ్గు, ఛాతిలో పేరుకుపోయిన శ్లేష్మము, కఫం బాగా పైకి ఎక్కిస్తూ ఉండడము, ఒళ్ళంతా బరువుగా ఉండడము, తుమ్ములు వస్తూ ఉండడము, పొద్దున్న లేవగానే కంటిన్యూగా ఒక 15-20 తుమ్ములు వచ్చిన తర్వాత అప్పుడు రిలీఫ్ కావడము, కొంచెం డస్ట్ వచ్చినా మనకు తుమ్ములు రావడము, లేదా అలర్జీ వెంటనే మొదలైపోవడము, ఇలాంటివి ముక్కు శ్వాసకోశాలకు సంబంధించిన సమస్త మైలలు అంటే మలినాలు, ఈ పదార్థాలు రోగకారకములైనవన్నీ కూడా ఈ అధిష్టానము, కఫాధిష్టానం అంటే ఇందాక చెప్పుకున్న ఛాతీ, గొంతు, తలలో ఇవి తిష్ట వేసుకొని కూర్చొని ఇతర కఫ రోగాలు కూడా శరీరం అంతా రకరకాల చర్మ రోగాలు కలిగిస్తుంటాయి. వమనం శ్లేష్మహరాణం అనే ఆర్యోక్తి ఆయుర్వేదంలో చెప్పబడింది. దీని ప్రకారము వమనము సమస్త శ్లేష్మాన్ని తీసేస్తుంది కనుక ఈ వమన కర్మ 7 రోజులలో సమస్త ఈ మైలలన్నీ కూడా, ఈ తుమ్ములు, అలర్జీలన్నీ కూడా తీసివేసే అద్భుతమైన ప్రక్రియ వమన కర్మ. దీని గురించి మనము ఇంకా విస్తారంగా తర్వాత తెలుసుకుందాము. సెలవు. నమస్తే.